ఒక ఊరిలో చిట్టి అనే చిన్న ఎలుక ఉండేది. చిట్టి ఎప్పుడూ ఓపికగా, తెలివిగా ఆలోచించే అలవాటున్నది. ఒకరోజు ఊరిలో ఉన్న గోదాములోని అన్నం వృధా అవుతుంటే, ఊరి జంతువులందరూ ఆ గోదాముకు వెళ్లి, ఆ అన్నం వాడుకగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. పులి, కోతి, కాకి, ఎలుగుబంటి వంటి పెద్ద పెద్ద జంతువులంతా అక్కడికి వచ్చాయి. కానీ సమస్య ఏంటంటే, అంత పెద్ద అన్నాన్ని ఎలా తీసుకెళ్లాలి? ఎలా మనుషులకు కనిపించకుండా తీసుకెళ్లాలి అన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు చిట్టి ముందుకు వచ్చింది. అది అంది, ఇలా చేద్దాం. అన్నం మొత్తాన్ని ఒకేసారి తీసుకెళ్లకుండా, చిన్న చిన్న సంచుల్లో రాత్రివేళ ఒక్కొక్కటి చొప్పున మెల్లగా తీసుకెళ్లదాం. అప్పుడు మనల్ని ఎవరూ పట్టుకోలేరు. పులి నవ్వింది. కోతి ఎగతాళి చేసింది. ఒక చిన్న ఎలుకకు ఏం తెలుసుంటుంది? అన్నారు. కానీ చిట్టి మాత్రం ఓపిక కోల్పోలేదు. తన తోటి ఎలుకలతో కలిసి ప్లాన్ ప్రకారం 2 రాత్రుల పాటు శ్రమించి, అన్నం మొత్తాన్ని సురక్షితంగా ఊరిలోకి తీసుకెళ్ళింది. అప్పుడు మిగతా జంతువులందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లకు అప్పుడు అర్థమైంది. తెలివి ఉంటే, శరీరం చిన్నదైనా గొప్ప పనులు చేయవచ్చు. పెద్ద శరీరం ఉండడమే కాక, తెలివి ఉండటం కూడా ముఖ్యం. చిన్నవాళ్లను తక్కువ అంచనా వేయకూడదు.